హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమి శారదకు ధైర్యం చెప్పి చెర్రీ పద వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఎక్కడికి భూమి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. మా నాన్న దగ్గరికి అని చెప్పి భూమి అంటుంది. అమ్మ భూమి అని చెప్పి శారద అంటూ ఉంటే, అవునత్తయ్య, మామయ్యను విడిపించగలిగేది మా నాన్న ఒక్కరే. అందుకే మా నాన్నతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. మా నాన్నతో మాట్లాడి మామయ్యను విడిపిస్తాను అని చెప్పి భూమి అంటుంది. భూమి జాగ్రత్తమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి చెప్తుంది. భూమి, నువ్వు వచ్చినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. నాన్నపై మామయ్య అంత కోపంగా ఉన్నారు అని చెప్పి చెర్రీ అంటాడు. కృష్ణప్రసాద్ మామయ్య తప్పు చేయలేదని నాన్నకు తెలిసేలా చేస్తాను. అప్పుడు మామయ్య నిర్దోషి అని నాన్న నమ్ముతారు చెర్రీ. నేను నమ్మిస్తాను, పద వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది. సరే పెద్దమ్మ, నువ్వేమి కంగారు పడకు, ఏదో ఒకలా నాన్ని బయటికి తీసుకొస్తాము అని చెప్పి చెర్రీ అంటాడు. సరే చెర్రీ, జాగ్రత్త అని చెప్పి శారద అంటుంది. ఇక మరోవైపు భూమి చెర్రీ ఇద్దరు కలిసి శరత్చంద్ర ఇంటికి వెళ్తారు. నానా నానా అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర అలాగే అపూర్వ అందరూ కూడా హాల్లోకి వచ్చి భూమిని చూసి, ఎవరు నీకు నానా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ నానా, అలా మాట్లాడకండి, నేను చెప్పేది ఒక్కసారి వినండి. కృష్ణప్రసాద్ మావయ్య ఏ తప్పు చేయలేదు నానా అని చెప్పి భూమి అంటుంది. తప్పు చేశాడు, అందుకే ఆ కృష్ణప్రసాద్ని పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పి శరత్చంద్ర అంటాడు. మీరు పొరపాటు పడుతున్నారు నానా, కృష్ణప్రసాద్ మావయ్యను అర్థం చేసుకోవట్లేదు. ప్లీజ్ నాన్న, కృష్ణప్రసాద్ మావయ్య మీ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా వర్క్ చేశారు. అంతేకాదు మీరా అత్తయ్యకు స్వయాన భర్త. అలాంటి కృష్ణప్రసాద్ మావయ్యను మీరు ఇన్ని రోజులుగా అర్థం చేసుకుంది ఇదేనా నాన్న అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. భూమి, నువ్వు అనవసరంగా ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు నీకు నాకు ఏ సంబంధము లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి శరత్చంద్ర అంటాడు. కృష్ణప్రసాద్ మావయ్య ఏ తప్పు చేయలేదని నిరూపించే వెళ్తాను నానా అని చెప్పి భూమి అంటుంది. కృష్ణప్రసాద్ మావయ్య అమ్మకు అన్నయ్య అవుతాడు. అలాంటి కృష్ణప్రసాద్ మావయ్య అమ్మని ఎలా చంపుతాడు నానా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఆస్తి కోసం అని చెప్పి శరత్చంద్ర అంటాడు. మరి అమ్మ చనిపోయి చాలా సంవత్సరాలైంది. ఆస్తి మామయ్య సొంతం చేసుకున్నాడా నానా? ఏ రోజైనా కనీసం ఆ ప్రయత్నమైనా చేశాడా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఏంటి భూమి, మీ శారదత్తయ్య కృష్ణప్రసాద్ నిర్దోషి అని నిరూపిస్తే గగన్తో నీ కాపురం చక్కదిద్దుతా అని చెప్పిందా? అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. శారదత్తయ్య నాకు ఏమీ చెప్పలేదు. మామయ్య కోసం కేవలం ఏడుస్తుంది, అంతవరకే. శారద అత్తయ్యకు మామయ్యను బయటికి తీసుకొస్తానని నేనే మాటిచ్చాను అని చెప్పి భూమి అంటుంది. ఓ అవునా భూమి, నువ్వు సూపర్ భూమి. మా శోభ అక్కను చంపిన దోషిని నిర్దోషి అని నిరూపిస్తా అంటున్నావా? ఆ గగన్కి దగ్గరవ్వటం కోసం కృష్ణప్రసాద్ దోషి అయినా నిర్దోషి అంటావా అని చెప్పి అపూర్వ అంటుంది. పిన్ని, అనవసరంగా నోటికొచ్చినట్టు మాట్లాడకు. కృష్ణప్రసాద్ మావయ్య తప్పు చేశాడో లేదో నీకు కూడా తెలుసు. అసలైన దోషులెవరో నీకు కూడా తెలుసు అని చెప్పి భూమి అంటుంది. నానా, కృష్ణప్రసాద్ మావయ్య ఏ తప్పు చేయలేదు. అపూర్వ పిన్ని మాటలు నమ్మకండి. మావయ్య ఏ తప్పు చేయలేదని నిరూపించడం కోసం నేను కావాలంటే నిప్పుల గుండంలోనైనా దూకుతాను అని చెప్పి భూమి అంటుంది. ఏం అవసరం లేదమ్మా, మళ్ళీ ఆ నింద కూడా ఆ గగన్ మాపైనే వేస్తాడు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అపూర్వ అంటుంది. నాకు మా అమ్మంటే చాలా ఇష్టం. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, కృష్ణప్రసాద్ మావయ్య మా అమ్మను చంపలేదు అని చెప్పి భూమి అంటుంది. భూమి, నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రత్నం రెడ్ హ్యాండెడ్గా ఆ కృష్ణప్రసాద్ని పట్టించింది. ఇక కృష్ణప్రసాద్ ఏ తప్పు చేయలేదంటే నేను నమ్మను. మర్యాదగా బయటికి నడుస్తావా లేక మెడపట్టి బయటికి గెంటేయమంటావా అని చెప్పి శరత్చంద్ర అంటాడు. నేను వెళ్ళను నాన్న, మామయ్య నిర్దోషని మీరు నమ్మే వరకు, మామయ్యకు బెయిల్ ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పి భూమి అంటుంది. నువ్వు వెళ్ళకపోతే నిన్ను మెడపట్టి ఎలా బయటికి గెంటాలో నాకు తెలుసు అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఒక్క నిమిషం ఆగండి మావయ్య. భూమి ఎంత కాదనుకున్నా మీ కూతురు శోభ అత్తయ్య చనిపోయి ఏ లోకాన ఉందో తెలియదు, కానీ భూమిని మీరు ఇంతలా బాధ పెడుతున్నారని తెలిస్తే శోభ అత్తయ్య మనసు ఆత్మ శాంతించదు మావయ్య అని చెప్పి చెర్రీ అంటాడు. ఏంట్రా చెర్రీ అలా మాట్లాడుతున్నావు అని చెప్పి శరత్చంద్ర అంటాడు.
కరెక్ట్‌గానే మాట్లాడుతున్నాను మావయ్య. మీరు బండరాళ్ళు ఈ అపూర్వ అత్తయ్య చెప్పిందే నిజం అనుకుంటున్నారు. అసలు నిజం తెలుసుకునే ప్రయత్నమే చెయ్యట్లేదు. మా నాన్న తప్పు చేయలేదు కాబట్టి ఆ న్యాయదేవత తప్పకుండా మా నాన్నను కాపాడుతుందన్న నమ్మకం నాకుంది. భూమి ఇక్కడ ఉండి నీ టైం వేస్ట్ చేసుకోకు. వెళ్ళు భూమి అని చెప్పి చెర్రీ అంటాడు. సరే చెర్రీ అని చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు ఎస్పీ సూర్య కృష్ణప్రసాద్ని కొడుతూ ఉంటాడు. నిజం ఒప్పుకో ఒప్పుకో అని చెప్పి అంటూ ఉంటాడు. తప్పు చేయని నేను తప్పు చేశానని ఎలా ఒప్పుకుంటాను సార్ అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏంట్రా నోరు లేస్తుంది అని చెప్పి ఎస్పీ సూర్య కృష్ణప్రసాద్ని కొడుతూ ఉంటాడు. రే కృష్ణప్రసాద్, నేను ఎంత కొట్టినా కూడా నువ్వే మా అన్నయ్యను శోభచంద్ర గారిని చంపానని ఒప్పుకోవట్లేదు కదా. నిన్ను కోర్టుకు తీసుకెళ్తాను. కోర్టులో నీతో ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. కోర్టులో నీతో నేరం ఒప్పించి నీకు ఉరి శిక్ష వేపిస్తాను అని చెప్పి ఎస్పీ సూర్య చెప్తూ ఉంటాడు. ఇక ఎస్పీ సూర్య సెల్లో నుంచి బయటకు వచ్చి కానిస్టేబుల్స్ అతన్ని కోర్టుకు తీసుకెళ్ళాలి, రెడీ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ని కోర్టుకు తీసుకెళ్తారు. భూమి, చెర్రీ, శారద, మీరా, అపూర్వ అందరూ కూడా కోర్టు దగ్గరకు వస్తారు. భూమి కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళి, మావయ్య మీరు ఏ తప్పు చేయలేదు, మీరు ఏ తప్పు చేయలేదని న్యాయస్థానాన్ని నేను నమ్మిస్తాను, మీకు బెయిల్ దొరికేలా చేస్తాను మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి, అసలైన దోషులకు శిక్ష పడట్లేదు, తప్పు చేయని నాకు శిక్ష వేస్తున్నారు. ఏంటమ్మా ఇదంతా, అసలు ఏంటిది అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. బాధపడకండి మావయ్య, మీరు తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మీకు శిక్ష పడదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ని కోర్టుకు తీసుకెళ్తారు. జడ్జి గారు కూడా వస్తారు. అందరూ లేచి నుంచొని జడ్జి గారికి నమస్కారం చేస్తారు. ఇక అందరూ కూర్చుంటారు. స్టార్ట్ చేయండి అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. అపూర్వ తరపున లాయర్ లేచి నుంచొని, ఇతని పేరు కృష్ణప్రసాద్, ఇతను ప్రముఖ నాట్యకారిణి అయిన శోభచంద్ర గారిని హత్య చేసి చంపినట్టు, అలాగే ఆవిడ హత్య గురించి తెలిసిన ఎస్ఐని కూడా హత్య చేపించినట్టు రత్నం అనే ఈ ముద్దాయి పోలీసుల వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. లేదు జడ్జి గారు, నేను నా శోభ చెల్లెమ్మను చంపలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. జడ్జి గారు, దొంగ ఎప్పుడైనా దొంగతనం చేశానని ఒప్పుకుంటాడా? అలాగే ఈ కృష్ణప్రసాద్ కూడా తప్పు చేసి చెయ్యలేదు అంటున్నాడు. కావాలంటే మీరు రత్నాన్ని విచారించండి అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. చెప్పమ్మా, శోభచంద్ర గారిని చంపించింది ఎవరు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఈ కృష్ణప్రసాదే అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది. ఎస్ఐ గారిని చంపించింది ఎవరు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే ఈ కృష్ణప్రసాదే అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది. ఏయ్, ఎందుకు నా పైన అబద్ధం చెప్తున్నావు? అసలు నీకు నాకు ఏంటి సంబంధం? నేను నిన్ను మొదటిసారి చూడటమే మొన్న, అలాంటి నాపై ఎందుకు నింద మోపుతున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. జడ్జి గారు చూసారా ఆయన ఎలా మాట్లాడుతున్నాడో? శోభచంద్ర గారిని, ఎస్ఐ గారిని చంపితే నాకు సుపారీ కూడా ఇచ్చారు, ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది. మిస్టర్ కృష్ణప్రసాద్, నీ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. లాయర్ ఎవరూ లేరు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. పోలీసు వాళ్లే విచారణ జరిపి ఇతను నేరస్తుడని నిరూపిస్తారు జడ్జి గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. ఇతడే శోభచంద్ర గారిని అలాగే ఎస్ఐ గారిని చంపినట్టు నిర్ధారణ అయితే ఇతనికి ఉరిశిక్ష వేయాల్సి ఉంటుంది. ఇంకా పోలీసులు నిర్ధారణ చేయలేదు కాబట్టి ఇతన్ని మరికొన్ని రోజులు విచారించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. జడ్జి గారు, మా మామయ్య ఏ తప్పు చేయలేదు అని చెప్పి భూమి లేచి నుంచొని చెప్తూ ఉంటుంది. అమ్మా, నువ్వేదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పు అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. ఇక భూమి వెళ్ళి బోనులో నుంచుంటుంది. నమస్కారం జడ్జి గారు, నా పేరు భూమి, నేను శోభచంద్ర గారి కూతుర్ని. మా అమ్మ చనిపోవడానికి మా మామయ్య కారణం కాదు అని చెప్పి భూమి అంటుంది. నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. సాక్ష్యం ఉంది జడ్జి గారు అని చెప్పి భూమి అంటుంది. అయితే సాక్ష్యం చూపించమ్మా, మీ మామయ్య నిర్దోషని నేనే చెప్తాను అని చెప్పి జడ్జి గారు అంటారు. సాక్ష్యం ఉంది, కానీ తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నాను. మా అమ్మను ఎవరు చంపారో ఒక పాత కెమెరాలో రికార్డ్ అయింది జడ్జి గారు. ఆ కెమెరా పని చేయట్లేదు, రిపేరింగ్ షాప్లో ఇచ్చాను, షాప్ క్లోజ్ చేసి ఉంది. ప్లీజ్ ఆ కెమెరా తీసుకొచ్చి మీ ముందు పెడతాను. అసలైన దోషులెవరో
మీరే ప్రపంచం అందరికీ తెలిసేలా చేద్దురు గాని కాస్త సమయం ఇవ్వండి జడ్జి గారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి మాటలు వింటుంటే ఈ అమ్మాయి చెప్పేది నిజం అనిపిస్తుంది. నేరస్తులు నేరం చేస్తే శిక్ష పడాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిర్దోషికి శిక్ష పడటానికి వీల్లేదు. అలా శిక్ష వేస్తే న్యాయదేవత మమ్మల్ని క్షమించదు అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ జడ్జి గారు అని చెప్పి భూమి అంటుంది. అప్పటి వరకు ఈ కృష్ణప్రసాద్ పోలీసుల కస్టడీలో ఉంటాడు. ఈలోగా మీరు సాక్ష్యం తీసుకురండి అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. జడ్జి గారు, నాదొక చిన్న విన్నపం. మా మామయ్య తరపున వాదించడానికి లాయర్లు ఎవరూ లేరు. మా మామయ్యకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ జడ్జి గారు, నాపై నమ్మకం ఉంచండి. మీకు ప్రతిరోజు మా మామయ్యను తీసుకొచ్చి సంతకం పెట్టిస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇంకా జడ్జి గారు ఆలోచిస్తూ ఉంటారు. జడ్జి గారు అలా ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి అపూర్వ తరపు లాయర్ చెప్తూ ఉంటాడు. మీరు కూర్చోండి లాయర్ గారు. మిస్టర్ కృష్ణప్రసాద్, నీకు కోర్టు వారు బెయిల్ మంజూరు చేయడమైంది. రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు సంతకం పెట్టాలి అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ జడ్జి గారు అని చెప్పి భూమి అంటుంది. చూడమ్మా భూమి, ఒక్కరోజు మాత్రమే గడువు ఇస్తున్నాను. ఈలోగా నువ్వు ఆ సాక్ష్యాన్ని తీసుకొచ్చి మీ మామయ్య నిర్దోషని నిరూపించుకో, లేదంటే మీ మామయ్యకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ జడ్జి గారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి అంటుంది. ది కోర్ట్ ఈజ్ ఎడ్జాంట్ అని జడ్జి గారు వెళ్ళిపోతారు. ఛా, ఆ కేపీకి బెయిల్ రాదు అనుకున్నాను, బెయిల్ వచ్చింది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ భూమి ఏది అనుకున్నా కూడా సాధించి తీరుతుంది అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళి మావయ్య అని చెప్పి అనటంతో ఇక కృష్ణప్రసాద్ భూమిని దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని, అమ్మ నువ్వు నా చెల్లెమ్మ ప్రతిరూపానివమ్మా. నా చెల్లెమ్మ కూడా ఎవరైనా కష్టంలో ఉంటే చూసి తట్టుకోలేకపోయేదమ్మా. నిన్ను చూస్తుంటే నా చెల్లెమ్మే గుర్తుకు వస్తుందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. థ్యాంక్స్ భూమి, మీ మామయ్యకు బెయిల్ వచ్చేలా చేశావు అని చెప్పి మీరా అంటుంది. అది నా బాధ్యత అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక మరోవైపు మావయ్య రండి ఇంటికి వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది. ఇంటికా? ఏ ఇంటికమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు నాన్న మిమ్మల్ని ఇంటికి రానివ్వరు కదా, అందుకే మీరు మాతో పాటు మా ఇంట్లోనే ఉందురు మోయ అని చెప్పి భూమి అంటుంది. అందుకు గగన్ ఒప్పుకోడు కదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. బావను నేను ఒప్పిస్తాను, ప్లీజ్ మోయ రండి అని చెప్పి భూమి అంటుంది. అవునండి, భూమి తలుచుకుంటే ఖచ్చితంగా ఏదైనా చేసేస్తుంది, రండి వెళ్దాం అని చెప్పి శారద అంటుంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడో ఒక చోట మీరు తల దాచుకోక తప్పదు కదండి, వెళ్ళండి. కానీ శారద గారి ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను మర్చిపోకండి అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.